మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి చిన్నపాటి సమస్యలు ఏవైతున్నాయో వీటన్నిటిలో నుంచి కూడా మనం బయటపడడానికి గాను మన ఇంట్లో ఉండేటువంటి పడక గది, మన బెడ్రూమ్, ఆ బెడ్రూమ్లో ఉండేటువంటి మంచం, దాంట్లో ఉండేటువంటి దిండు, ఇటువంటి వస్తువులు కూడా మనకి ఎలా ఉపయోగకరిస్తాయో మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. చాలామంది అనుకోవచ్చు, నవ్వుకోవచ్చు, ఏమిటి ఇలా రోజుకో పరిహారం చెప్పాలి కనుక ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నావా అని. కానీ అట్లాంటివి ఏవి కూడా లేవు. ఇవన్నీ కూడా శాస్త్రీయమైనటువంటివి, ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటివి. నమ్మికతో చేస్తేనే ఫలితం వస్తుంది. నమ్మకం లేని నాడు ఏ రోజు కూడా ఫలితం రాదు. అట్లా నమ్మి గనక చేసుకోగలిగినట్లయితే ఈ పరిహారాలన్నీ కూడా భవ్యమైనటువంటిగా చక్కగా మంచి ఫలితాన్ని మనకి ఇచ్చేవిగా ఉంటూ వస్తాయి. వీటిల్లో ఈ రోజున మనకు ఒక వ్యక్తి వలన కష్టం వస్తోంది అనుకున్నప్పుడు ఆ కష్టం నుంచి గట్టెక్కడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండేటువంటి మంచంతో మనం చేసుకోదగినటువంటి పరిహారం ఇది. ఇది ఎలా అంటే, వెండితో చేసినటువంటి చేప బొమ్మ ఒకటి తీసుకోండి. అది ఊరికనే ఒక రేకులాగా ఉంటే ఆ రేకు మీద చేప బొమ్మలాగా ఉన్నా కూడా పర్వాలేదు. లేదా అచ్చంగా చేప బొమ్మ అయితే ఇంకా కూడా మంచిది. ఇంత కావచ్చు, ఎంత కావచ్చు, ఎంత కావచ్చు. బొమ్మకి ప్రమాణం అయితే లేదు. ఇంత పొడగుండాలి, ఇన్ని అంగుళాలు ఉండాలి, ఇలాంటివన్నీ ఏవి లేవు. వెండితో చేసినటువంటిదే అయి ఉండాలి, అది చేప బొమ్మ అయి ఉండాలి, ఇంతవరకే. అటువంటి దాన్ని తీసుకొని కళ్ళగద్దుకొని మీకు ఎవరితో అయితే ఇబ్బంది వస్తుందో ఆ వ్యక్తి ద్వారా నాకు వస్తున్నటువంటి ఇబ్బంది సమస్య పోవాలి అని ఇష్టదేవతకి నమస్కారం చేసుకొని ఈ యొక్క వెండి చేప బొమ్మను మీరు పడుకునేటువంటి తలవైపు ఉండే విధంగా ఈ యొక్క పరుపు కింద కానీ దిండు కింద కానీ ఉంచుకొని నిద్రపోండి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక క్రమేపీ మీకు ఎవరితో అయితే ఇబ్బంది వస్తుందో ఆ వ్యక్తి ద్వారా ఇబ్బంది రావడం అనేది నిదానంగా ఆగిపోతుంది. ఒక్కసారిగా మాత్రం జరగదు, ఇది నిదానంగా ఆగుతుంది. మళ్ళీ తిరిగి ఆ వ్యక్తితో ఇబ్బంది రాదు. అంత చక్కగా మనందరికి కూడా ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా బాబావారి యొక్క సేజ్ హారతిని శ్రవణం చేద్దాం. రాత్రివేళ బాబావారికి పవలింపు సేవలో భాగంగా ఇచ్చేటువంటి హారతికే సేజ్ హారతి అని పేరు. ఓ సాయి తల్లి, నువ్వు హాయిగా నిద్రించు నాయన. తల్లిలాగా మమ్మల్ని అందరినీ కూడా చక్కగా కాచేటువంటి ఓ దైవమా, నీవు నిద్రించు. వాస్తవానికి నీకు నిద్ర అనేది లేదు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానివి. నీకు ఇటువంటివి ఏవి కూడా అంటవు. మా కోసం అని చెప్పని ఇటువంటివన్నీ కూడా నీవు స్వీకరిస్తూ వస్తున్నావు. నిన్ను వదిలి ఇంటికి వెళ్ళాలంటే మాకు చాలా బాధగా ఉంది. అయినప్పటికీ వెంటనే రేపు సూర్యోదయం అవుతూనే నీ దగ్గర వెంటనే మేము అందరం కూడా చేరుకొని నీకు కావాల్సినటువంటి సపర్యలని కూడా చేసుకొని ధన్యులం అవుతాం అని చెప్పని ప్రార్థన చేస్తూ బాబావారికి ఇచ్చేటువంటి హారతికే సేజ్ హారతి అని పేరు. అటువంటి అమోఘమైనటువంటి ఆ సేజ్ హారతిని మనం అందరం కూడా శ్రవణం చేద్దాం. బాబావారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. శ్రీ सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. वाचाही तत्वांचा देपला विलाता. निर्गुणाची स्थिती कैसे आकारा आले, बाबा आकारा आले. सर्वा घटे भरून उरले साई माऊली. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.